మిరాయ్ నియర్లీ 60 crores బడ్జెట్ తో వస్తుంది ఈ మూవీ. అండ్ రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ తేజ సజ్జా గారు హనుమాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పిక్ చేసుకున్న స్టోరీ. అండ్ ఈ మూవీతో ఆయన స్టార్డమ్ అండ్ ఆయన మార్కెట్ వాల్యూ కూడా ఫిక్స్ అవుతుంది. అండ్ కరెక్ట్ గా మూవీ క్లిక్ అయితే తేజ సజ్జా టైర్ 2 హీరో స్టేజ్ కి అయితే సెటిల్ అవుతాడు, అది మాత్రం పక్కా. అండ్ ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అసలు. 60 crores బడ్జెట్ తో ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ ని సెట్ చేయడం మామూలు విషయం మాత్రం కాదు. అండ్ ఆల్సో ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ట్రైలర్ ని చూసిన వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉండరు అని అనుకుంటున్నా. డిసప్పాయింట్ అయి ఉంటే మీకు మూవీ స్టోరీ మెయిన్ ప్లాట్ తెలియదని అర్థం. అండ్ మూవీ స్టోరీ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే అశోక చక్రవర్తి టైం పీరియడ్ లో 9 యోధాస్ ని క్రియేట్ చేసి ఉంటారు కింగ్ అశోక. ఎందుకంటే రాజ్యానికి యుద్ధం టైంలో అవసరం అవుతారని. అండ్ ఈ 9 యోధాస్ ని ఒకరిని ఒకరు కలవకుండా దాచుంటారు కింగ్ అశోక. ఎందుకంటే వీళ్ళు యుద్ధానికి కావాల్సిన స్కిల్స్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో సూపర్ పవర్ రిలేటబుల్ స్కిల్స్ ని అయితే నేర్చుకుని ఉంటారు. అండ్ ఇవన్నీ పవర్స్ ఒక్క వ్యక్తి దగ్గరే ఉంటే వాడిని ఓడించడం అసాధ్యం అని ఒకరిని ఒకరు కలవకుండా చేసి ఉంటారు. అండ్ కాలం గడిచే కొలది ఈ 9 యోధర్స్ తమ దగ్గర ఉన్న పవర్స్ ని ఒక బుక్ లో రాసి అయితే చనిపోతారు. ఇదే 9 book స్టోరీ మూవీ మెయిన్ ప్లాట్. అండ్ ఈ మెయిన్ స్టోరీ ప్లాట్ ని అర్థం చేసుకుంటే మూవీ ఈజీగా ఎక్కేస్తుంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసాక నేను కొన్ని డీటెయిల్స్ ని అయితే అబ్జర్వ్ చేశాను, వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దు. అండ్ హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ నెట్వర్క్. ఫస్ట్ షాట్ లోనే హీరో తనకున్న సూపర్ పవర్ తో ట్రైన్ ని ఆపడానికైతే ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే విలన్ అక్కడ ట్రాక్ ని డిస్ట్రాయ్ చేసాడు కాబట్టి. అండ్ అక్కడ ఉన్నది విలన్ అని అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నానంటే ఈ షాట్ లో చూడండి, హీరో అండ్ విలన్ ఫైట్ విత్ ట్రాక్ మీద. అండ్ ఇదే ఫైట్ లో హీరో దగ్గర ఉన్న పవర్ఫుల్ స్టిక్ అయితే మిస్ అవుతుంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నానంటే స్టార్టింగ్ సీన్ లో స్టిక్ ఉంటుంది అండ్ ఫైట్ చేస్తున్నప్పుడు కూడా స్టిక్ ఉంటుంది. అండ్ మిడిల్ ఆఫ్ ద ఫైట్ లో వెపన్స్ అయితే ఎక్స్చేంజ్ అయి ఉంటాయి. లైక్ విలన్ కత్తి హీరో చేతిలో అండ్ హీరో స్టిక్ విలన్ చేతిలో. అండ్ ఫైట్ తర్వాత హీరో బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ లోకి పడిపోయినప్పుడు హీరో చేతిలో స్టిక్ అయితే ఉండదు. మేబీ విలన్ తస్కరించుండొచ్చేమో. అండ్ ఈ సీన్ లో ఈ పర్సన్ విలన్ తో ఫైట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆ బుక్ ని కాపాడడం కోసం. అంత కరెక్ట్ గా ఎలా అంటే ఈ సీన్ లో చూడండి, అదే పర్సన్ ఓడిపోయి మోకరిల్లుంటాడు. అండ్ అదే సీన్ లో మన విలన్ మనోజ్ భాయ్ దగ్గర బుక్ ఉంటుంది, కనిపించట్లేదా? ఈ డ్రెస్ కలర్ గుర్తు పెట్టుకోండి, రెడ్ కలర్. అండ్ ఈ సీన్ లో బుక్ తీసుకుంటున్న పర్సన్ డ్రెస్ కలర్ చూడండి. అంటే అండ్ హీరో స్టిక్ కి పవర్స్ ఉన్నట్టే విలన్ వెపన్ కి కూడా పవర్స్ ఉంటాయి. ఎలాగంటే ఈ సీన్ లో చూడండి, విలన్ తన వెపన్ ని తానే క్రియేట్ చేసుకుంటున్నాడు. విత్ ఆ వెపన్ లోకి బ్లాక్ షాడో దూరినప్పుడు దానికి ఇంకా పవర్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటా, జస్ట్ థియరీ అంతే. అండ్ ఆ బ్లాక్ షాడో వెనుకున్న పర్సన్ ఇతనే. ఈ పర్సన్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ సీన్ లో వీళ్ళు హీరోయిన్ మీద అటాక్ చేస్తానికి వచ్చి ఉంటారు. ఎలా అంటే ఈ షాట్ లో చూడండి, సేమ్ బ్యాక్గ్రౌండ్ విత్ రెయిన్. అండ్ ఇదే సీన్ లో హీరోయిన్ ని హీరో కాపాడతాడు. అండ్ ఈ సీన్ లో హీరో వెతికేది పుస్తకం అయితే కాదు. అంత కరెక్ట్ గా ఎలా అంటే ఈ షాట్ లో చూడండి, హీరో డ్రెస్ అండ్ సేమ్ డ్రెస్ తో ఇక్కడ ఈగల్ తో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడే స్టిక్ కూడా ఉండేది. అండ్ ఇక్కడి నుంచే హీరో స్టిక్ ని సొంతం చేసుకుని రిటర్న్ అవుతాడు. అండ్ ఒక్కొక్క బుక్ ని కొన్ని గ్రూప్స్ కాపాడుతున్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జగపతి బాబు సైడ్ ఉన్నోళ్ళు బ్లాక్ డ్రెస్ లో అయితే ఉంటారు. అండ్ ఈ ప్లేస్ లో ఉన్నోళ్ళు బ్లూ డ్రెస్ లో అయితే ఉంటారు. ఇదే ప్లేస్ కి మన హీరో వచ్చినప్పుడు తనని దేవుడి కింద అయితే చూస్తూ ఉంటారు. లిటరలీ ట్రైలర్ లో ఈ సీన్ చూసినప్పుడు నాకు ఒక్కసారిగా కలేజా మూవీనే గుర్తొచ్చింది. అండ్ వీళ్ళు హీరోని దేవుడి కింద చూస్తున్న మూలాన్ని వాళ్ళ తరపున నిలబడతాడు అనుకుంటున్నా, జస్ట్ థియరీ అంతే. అండ్ రాముల వారి రోల్ ని ఎవరు చేస్తున్నారో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ కడుపులో ఉన్న ఈ బేబీ షాట్ ని ట్రైలర్ లో 2 సార్లు చూపించారు. మేబీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమో మూవీకి. అండ్ ఇవి గైస్ నేను అబ్జర్వ్ చేసిన మైక్రో డీటెయిల్స్. అండ్ ఇంకా ఉన్నాయి బట్ అవి అంత అవసరం లేవు. అండ్ ఓవరాల్ గా ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ బాగుంది అండ్ మ్యూజిక్ ఓకే, ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్టోరీ కూడా కొంచెం కొత్తగానే ఉంది. చూద్దాం సెప్టెంబర్ 12న ఏమవుతుందో. అండ్ ఇక్కడ వరకు వీడియోని చూశారు అంటే వీడియో ఇష్టమైంది అనుకుంటున్నా. ఇష్టమై ఉంటే లైక్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఛానల్ ని స్టార్ట్ చేశాను. వీడియోస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, సరిదిద్దుకుంటా. అండ్ బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.